VS369 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీశైల దేవస్థానంలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వాముల వారికి కొబ్బరికాయలు కొడుతున్న ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆనందంతో సంబరాల్లో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ, ఎస్సీ సవరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పు వెలువరించింది. గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల కల ఈ తీర్పుతో నెరవేరింది. దీనిలో భాగంగా శ్రీశైల దేవస్థానంలోని ఎంఆర్పీఎస్ నాయకులు గుడి ముందు భాగంలో గంగాధర మండపం వద్ద 1101 కొబ్బరికాయలు సమర్పించి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల గౌరవ అధ్యక్షులు దారివేముల శ్రీనివాస్, డి మయూరి, పీసా కొమ్మురవి కోటమ్మ, అంకయ్య, పిచ్చయ్య, సవమ్మ, రాజు, విలియం, బాలరాజు, జేమ్స్, జి శ్రీను పాల్గొన్నారు. ఓం నమః శివాయ. 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో దళిత జాతి ముద్దుబిడ్డ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ గారు ఈ జాతి కోసం చేసిన పోరాటంలో ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం 7 మంది జడ్జీలతో ఎస్సీ వర్గీకరణ సమంజసమైందే అని చెప్పి ఈరోజు తీర్పునివ్వటం జరిగింది. ఈ తీర్పులో భాగంగా మాదిగ జాతి బిడ్డలు, ఆది జాంబవంత వారసులు, అరుంధతి మాత కుటుంబీకులు అందరూ కలిసి ఈరోజు ఈ మహాసంబరంలో ఈరోజు స్వామి అమ్మవార్లకు నారకేలిని సమర్పించటం జరుగుతుంది. ఈ సంబరాలలో పాల్గొని ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు మాదిగల మహాసభ విశ్వరూప సభలో మందాకృష్ణ మాదిగ గారిని నా చిన్న అన్నయ్య అని ఆయన వాటేసుకోవటం ఖచ్చితంగా ఇది సమంజసమైందే. ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక జనాభా గల మాదిగలకు ఎంతో ఒడిదుడుకులు, ఎంతో అసమానతలకు గురయ్యారని సభ అందరి ముందు 10 లక్షల మందిలో ఆ రోజు భారత ప్రధానమంత్రి గారు, మీ బాధ నాకు అర్థమైంది, మీరు ఎంత అసమానతలు గురైనరో, ఈ దేశంలో మీరు అవమానాలకు గురైనరని చెప్పి ఈ యొక్క వర్గీకరణ అనేది ఇది ముఖ్యమైన సమంజసమే విషయం అని చెప్పి మందాకృష్ణ మాదిగ గారిని అద్దుకొని ఆయన ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా మాట తప్పకుండా ఈరోజు మాదిగ జాతికి, మాదిగ ఉపకులాలు ఏవైతే 59 ఉపకులాలు ఉన్నాయో అందరికి కూడా ఇది సమంజసమైన న్యాయమే అని చెప్పి ఆ మహానుభావుడు ఈరోజు వర్గీకరణలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీ నరేంద్ర మోదీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ యొక్క వర్గీకరణలో 30 సంవత్సరాలుగా కష్టపడి కృషి చేసిన మందకృష్ణ మాదిగ గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి, వెంకయ్య నాయుడు గారికి, అలాగే అన్ని రాష్ట్రాలున్న ముఖ్యమంత్రులు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణను ఎంబటి అమలు చేసి ఆయన యొక్క నిజాయితీ నిలబెట్టుకున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నవేంద్ర ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి పార్లమెంట్లో దీన్ని పాస్ చేపించే విధంగా ఆయన కృషి చేయాలని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి కటాక్షములు ఈ యొక్క ప్రభుత్వానికి ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు ఈ వర్గీకరణలో భాగస్వాములైన ఎంతమందో ఈ యొక్క వర్గీకరణ గురించి తన ప్రాణాలను పోగొట్టుకున్న మాదిగ బిడ్డలకు, ఉపకులాల బిడ్డలకు అందరికీ, ఆ యొక్క కుటుంబాలకు ఈ రోజుకు ఒక పండగ వాతావరణం నిలుపుకున్నంత సంబరంగా ఉంది అని మేమందరం ఈ యొక్క విషయంలో కృషి. వర్గీకరణ చేసిన శుభ సందర్భంలో ఈరోజు ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఇంకా ఈరోజు మేము నారకేలి సమర్పించుకుంటున్నామని తెలియజేస్తున్నాం.
ఇంకా తీసుకోండి. అందరికి గురుగారు అదే కదా